డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ ఇంటర్నేషనల్ స్కూల్ని పరిశీలించడానికి మన మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఈరోజు రావడం జరిగింది. యాక్చువల్గా ఈ పనులు ఇంకొద్దిగా ముందే జరగాల్సింది. అయితే ఇక్కడ సాయిల్ కంప్లీట్గా బ్లాక్ కాటన్ సాయిల్, లో లయింగ్ ఏరియా కాబట్టి చాలా సీపేజ్గా ఉంది ఇక్కడ. దానికోసం మొత్తం ప్రణాళికను మార్చాల్సి వచ్చింది. ఏదైతే ఈ సాయిల్ అంతా బయట తీసి దీన్ని జియోసింథటిక్ మెటీరియల్తో మన గ్రావెల్ వేస్తూ జియోసింథటిక్ మెటీరియల్ ఒక 3 లేయర్లు వేస్తూ దీన్ని స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఈరోజు కాలం ఫౌండేషన్ అంతా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మంత్రివర్యుల్ని ఇక్కడ ఉండే నాయకుల్ని మరి స్థానిక పెద్దలందరినీ కానీ పిలుచుకొని ఈరోజు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, లోకేష్ గారు ఆలోచన కావచ్చు, మంత్రి నారాయణ గారు ఆలోచన కావచ్చు, పేద బిడ్డలకు విద్య అనేది ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలి. పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదు, అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ స్కూళ్ళన్నీ ఆధునీకరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, అలాగనే ప్రత్యేకంగా నెల్లూరులో దాదాపు 15 స్కూల్స్, ఇవన్నీ నారాయణ సార్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మరి భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఇటువంటి ఒక మంచి స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ కట్టడం ఇదే మొట్టమొదటిసారి. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో, నారాయణ సార్ యొక్క చొరవతో ఇది జరుగుతున్నందుకు ముస్లిం సమాజం నుంచి అలాగనే వక్ఫ్ బోర్డు నుంచి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెల్లూరులో ఈ 42, 43, 48, 40 ఆ డివిజన్ల మధ్యలో ఈరోజు వర్క్ బోర్డ్ సైట్లో ఏదైతే స్కూల్ నిర్మించాలని నిర్ణయించామో దానికి సంబంధించి కాలం స్ట్రక్చర్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఫౌండేషన్ యాక్చువల్గా కొంత వీక్ అని ఎవరైతే దీన్ని టేకప్ చేశారో వాళ్ళు దాని మీద యాక్చువల్గా ఫౌండేషన్ ఫస్ట్ స్ట్రెంథన్ చేస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని ఇన్ని రోజులు ఫౌండేషన్ స్ట్రెంథన్ చేశారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి. దాని మీద ఈరోజు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడితే దానికి యాక్చువల్గా ఈరోజు నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారు బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పటం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వర్క్ బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరులో 15 స్కూల్స్ తయారవుతున్నాయి. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా కావాలని నేను యాక్చువల్గా ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ కూడా ఎవరు కాదనలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. అట్నే బేదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఒకటి తయారు చేస్తున్నారు. రుత్విక్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈ వర్క్ బోర్డ్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒకటి తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో బ్రహ్మాండంగా తయారవుతున్నారు. స్కూల్ ఎవరు చూసినా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు.
ఇలా అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. టీవీఎస్ స్కూటీ వాళ్ళు యాక్చువల్గా ఒకటి టేకప్ చేశారు. యాంటోనీ గ్రూప్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ స్కూల్స్ అన్నీ తయారైతే 15,000 మంది నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్లు ఇవ్వటమే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తున్నాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అనేవి టేకప్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో మీకు తెలుసు ఎండ్ రోడ్స్ టేకప్ చేసాం. అంటే రోడ్డుకు ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ దాకా కంప్లీట్గా ఎండ్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఉండాలని. ఆ ఎండ్ రోడ్స్ ఎందుకంటే డస్ట్ లేని నగరం కావటానికి, దుమ్ము లేని నగరం కావాలంటే ఒకటే మార్గం ఎండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది.